హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 13, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల మనం డిస్కస్ చేసిన ఇంగ్లీష్ ఛానల్ పైన ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ ఛానల్ అనేది ఒక సముద్ర ప్రాంతము. ఏ రెండు దేశాల మధ్య? మనం లాస్ట్ 2 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా మీకు కొన్ని ఇంపార్టెంట్ స్ట్రేట్స్ గురించి, జలసంధుల గురించి కానివ్వండి, సముద్ర ప్రాంతాల గురించి కానివ్వండి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ ఎందుకు వార్తలు నిలిచింది? ఇది ఏ రెండు దేశాల మధ్య ఉన్న సముద్ర ప్రాంతము. మరి అక్రమ వలసల విషయంలో ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది? సో బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందం విషయంలో ఇంగ్లీష్ ఛానల్ అనేది వార్తల్లోకి వచ్చింది. మరి ఇంగ్లీష్ ఛానల్ అనేది బ్రిటన్ని, ఫ్రాన్స్ని కలిపే సముద్ర ప్రాంతంగా చెప్పొచ్చు. లేదా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంగ్లీష్ ఛానల్. సో ఒక వైపున వచ్చేసి బ్రిటన్, మరొక వైపున వచ్చేసి ఫ్రాన్స్. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఒక సముద్ర ప్రాంతమే ఇంగ్లీష్ ఛానల్. మరి ఇంగ్లీష్ ఛానల్ ఈ సముద్ర ప్రాంతంలో మరీ నారో డిస్టెన్స్, తక్కువ డిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే స్ట్రేట్ ఆఫ్ డోయర్ అని ఒక ప్రాంతం, ఒక జలసంధి వద్ద, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ మరి దీని విషయంలో ఇటీవల ఏం డిస్కస్ చేసాం మనం లాస్ట్ 2 days బ్యాక్ అంటే ఫ్రాన్స్ నుండి అక్రమ చొరబాట్లు అనేవి బ్రిటన్లోకి జరుగుతున్నాయి. మరి ఎవరైతే ఇలా అక్రమంగా చొరబడుతున్నారో వారిని పట్టుకొని వెనక్కి పంపించే ఒక ప్రయత్నం కోసము బ్రిటన్, ఫ్రాన్స్ రెండు దేశాల మధ్య ఒక కీలక ఒప్పందం అనేది జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరియు బ్రిటన్కి సంబంధించి ప్రధానిగా ఉన్న కేర్ స్టార్మర్ గారి మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ ఇంగ్లీష్ ఛానల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక ప్రాంతం గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ మ్యాప్ పాయింటింగ్ని ఫోకస్ చేయండి. మీరు జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఇటువంటి ఏరియాస్ ఏవైతే వార్తల్లోకి వచ్చినాయో, ప్లేసెస్ ఇన్ న్యూస్గా చూస్తున్నామో వాటిపైన క్వశ్చన్ని చూడవచ్చు. కాంటెంపరీ ఇష్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఏదైనా ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చిన, ఒక దేశం వార్తల్లోకి వచ్చిన, ఒక స్ట్రేట్, ఒక జలసంధి వార్తల్లోకి వచ్చిన, ఒక సముద్ర ప్రాంతం చుట్టుపక్కల దేశాల వార్తల్లోకి వచ్చిన ఏదైనా కూడా మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తూనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇది మనకు ప్రశ్నకి సంబంధించి. సో చూడండి, ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే అక్రమ చొరబాట్లకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ రెండు దేశాల మధ్య ఉన్న సముద్ర ప్రాంతం ఇంగ్లీష్ ఛానల్ అంటే బ్రిటన్, ఫ్రాన్స్కి సంబంధించి. మరి అక్రమ వలసల విషయంలో ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగిందంటే బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య. ఎనఫ్. ఓకేనా? సో అభ్యర్థులు ప్రతిరోజు వేలాది మంది మన వీడియోని చూస్తున్నారు. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను. వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో లింక్ని షేర్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వీడియోకి సంబంధించి మీకు ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని డిస్కస్ చేస్తూ వీడియో చివరిలో ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. వేలాది మంది వీడియోని చూస్తున్నారు, కానీ వందలాది కామెంట్స్ మాత్రమే వస్తున్నాయి. ఆ కామెంట్స్ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇస్తున్నారు, ప్రశ్నకి సమాధానాన్ని. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థి, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను, సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఒక ప్రాక్టీస్ అవుతుంది. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని ఇక్కడ క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాను. ఓకేనా? సో ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు సమాధానాన్ని పోస్ట్ చేయండి. మీకు నెక్స్ట్ డే ఎలాగూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఆపరేషన్ ఫైర్ ట్రయల్, దాంతోపాటు ఇంకొకటి ఆపరేషన్ శివ కూడా. 2 ఆపరేషన్స్ వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి కలిపి ఇక్కడే డిస్కస్ చేద్దాము.
రీసెంట్గా వార్తల్లోకి వస్తున్న ఆపరేషన్స్ ఏవైతుంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూడండి. ముందుగా ఇక్కడ ఆపరేషన్ శివ గురించి చూద్దాము. ఇండియన్ ఆర్మీ వారు కండక్ట్ చేస్తున్న ఒక ఆపరేషన్. ఇండియన్ ఆర్మీ, భారత సైనికులు ఎందుకోసం అంటే జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర అనేది జరుగుతుంది కదా. సో అమర్నాథ్ యాత్రని సురక్షితంగా నిర్వహించడానికి ఇండియన్ ఆర్మీ వారు ప్రతి ఏడాది కూడా ఈ అమర్నాథ్ యాత్ర సమయంలో జరిపే ఒక ఆపరేషనే ఆపరేషన్ శివ. ఆపరేషన్ శివ గుర్తుపెట్టుకోండి. సో ఆపరేషన్ శివ ఇది హై ఆల్టిట్యూడ్ యాన్యువల్ సెక్యూరిటీ ఆపరేషన్. హై ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? మనము జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఈ ప్రాంతాల యొక్క ప్రత్యేకత ఏంటి? హై ఆల్టిట్యూడ్లో ఉంటాయి. అందుకే చూడండి, మీరు జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా మనం ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ కూడా మనం ఏం అబ్జర్వ్ చేస్తాము? టెంపరేచర్ అనేది పడిపోతుంది, అంటే శీతల ప్రాంతాలని చూడడం జరుగుతుంది. దాన్ని మనం జాగ్రఫీలో నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాము. యాజ్ ద ఆల్టిట్యూడ్ గోస్ ఆన్, టెంపరేచర్ డ్రాప్స్ డౌన్. అందుకే ఎత్తైన ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఆల్టిట్యూడ్ ఎత్తైన ప్రాంతంలో అంటే జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర జరుగుతున్న సమయంలో ప్రతి ఏటా కూడా ఆపరేషన్ శివాని ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించడం జరుగుతుంది. క్లియర్? ఓకేనా? సో ఇది ఇండియన్ ఆర్మీ టు ఎన్ష్యూర్ సేఫ్ అండ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ద అమర్నాథ్ యాత్ర ఇన్ జమ్మూ కాశ్మీర్. క్లియర్? ఇక పక్కన పెడితే ఇంకొక ఆపరేషను డిఆర్ఐ. సో డిఆర్ఐ వారు ప్రారంభించిన ఒక ఆపరేషన్, ఇది కూడా చాలాసార్లు మనం వార్తలు చూస్తూ ఉంటాం, ఆపరేషన్ ఫైర్ ట్రయల్. ఈ ఫైర్ ట్రయల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ చూసాము, ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని చెప్పేసి. దాని యొక్క ఉద్దేశం ఏంటి? సేమ్ డిఆర్ఐ వారే కండక్ట్ చేసిన ఆపరేషన్. పాకిస్తాన్ నుండి అక్రమంగా రవాణా అవుతున్న సరుకులను అడ్డుకునేందుకు డిఆర్ఐ వారు ప్రారంభించిన ఆపరేషనే ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని చెప్పేసి చూడడం జరిగింది. మరి సేమ్ అలాంటి పర్పస్ ఇది కూడా ఆపరేషన్ ఫైర్ ట్రయల్. ఫైర్ అంటే టపాసులు. సో టపాసులను అడ్డుకోవడం, ముఖ్యంగా చైనీస్ టపాసులు ఉంటాయి కదా, వాటి రవాణాని అడ్డుకోవడం కోసం ఉద్దేశించబడిన ఆపరేషన్ డిఆర్ఐ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆపరేషనే ఈ ఆపరేషన్ ఫైర్ ట్రయల్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి డిఆర్ఐ అంటే ఏంటంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్. సో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ డిఆర్ఐ అంటాము. సో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వారు నిర్వహించడం జరిగింది. సో చైనీస్ టపాసులు, బాణసంచ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, అరికట్టేందుకు డిఆర్ఐ వారు నిర్వహించిన ఒక భారీ ఆపరేషన్ పేరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఆపరేషన్ ఫైర్ ట్రయల్. ఫైర్ అంటే టపాసులను గుర్తుంచుకోండి. నిర్వహించిన వారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లేదా రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అన్న ఒకటే. డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వింగ్ శాఖ. మరి స్వాధీనం చేసుకుంటారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఏంటిదంటే చైనీస్ టపాసులను, బాణసంచాలని. ఓకేనా? దాదాపు 35 కోట్ల రూపాయల విలువైన టపాసులను, బాణసంచాన్ని రీసెంట్గా కొన్ని పోర్ట్స్ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఈ సరుకుని డిఆర్ఐ సిబ్బంది వారు తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ పోర్ట్స్ వద్ద అంటే నవశేవ పోర్ట్. నవశేవ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ముంబై, నవశేవ. నెక్స్ట్ ముంద్రా పోర్ట్, గుజరాత్. ఈ పోర్ట్ల పేరు గుర్తుంచుకోండి, మీకు జాగ్రఫీలో చాలాసార్లు పోర్ట్స్ గురించి క్వశ్చన్ అడుగుతారు. అండ్ కాండ్లా పోర్ట్ లేదా కాండ్లా సెజ్ ఎక్కడ? గుజరాత్కి సంబంధించి. ఇక ఆపరేషన్ ముఖ్య ఉద్దేశము, ఈ ఫైర్ ట్రయల్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్లోకి చైనీస్ బాణసంచ, టపాసుల అక్రమ రవాణాను అడ్డుకోవడం ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి స్థానిక పరిశ్రమల రక్షణ, ప్రజల భద్రతా ప్రమాణాల పరిరక్షణే ఉద్దేశము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ఆపరేషన్ ప్రాముఖ్యత వచ్చేసేసి దేశంలో బాణసంచా పరిశ్రమపై ప్రభావం చూపే అక్రమ రవాణాను అడ్డుకట్టవేయడం. వేరే దేశాల నుండి అక్రమంగా రవాణా చేస్తున్నారంటే అక్కడ ఏదో తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతారు. మరి దానివల్ల ఏమవుతుంది? స్థానికంగా జరుగుతున్న ఉత్పత్తులు ఉంటాయి కదా, ఆ ఉత్పత్తులనే ప్రభావం అవుతాయి. సో ఆ ప్రభావాన్ని అడ్డుకట్ట వేయడానికి. ఓకేనా? భద్రతా ప్రమాణాలు పాటించకుండా తయారైన చైనీస్ బాణసంచా వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం కూడా. ఇలా రవాణా చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద మొత్తంలో టపాసులను రవాణా చేసినప్పుడు ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగిందనుకోండి, పేలుడు సంభవించిందనుకోండి, చుట్టుపక్కల మొత్తం కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. అటువంటి ప్రమాదాలను అడ్డుకట్ట వేయడం కూడా ఈ ఆపరేషన్ ఫైర్ ట్రయల్లో ఒక అంశంగా చెప్పచ్చు. డిఆర్ఐ అని గుర్తుంచుకోండి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఓకేనా? సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది 1957లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? కొన్ని సంస్థల గురించి మనం చూస్తున్నప్పుడు ఉదాహరణకి అపాడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని చాలాసార్లు అడిగారు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో. కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య వ్యవహారాల శాఖ.
నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఆహార ప్రమాణాలను రెగ్యులేట్ చేసే ఒక సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అలాగా ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక విభాగమే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. 1957లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ ప్రధాన కేంద్రం పనిచేస్తోంది. మరి ఈ శాఖ యొక్క ప్రధాన విధి ఏంటంటే అక్రమ రవాణా, ఆర్థిక నేరాలను నిరోధించే సంస్థ. మరి ఈ టాపిక్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక భారతదేశంలో ప్రధాన నౌకాశ్రయాలు పోర్ట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్రత్యేకతలు. నౌషేవ అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అంటాము. నౌషేవ పోర్ట్ యొక్క ప్రత్యేకత, దాని పేరేంటి అంటారు. కొన్ని విమానాశ్రయాలకు సంబంధించి, పోర్ట్లకు సంబంధించి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నవశేవ పోర్ట్ ఎవరి పేరుతో అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబైలో ఉంది, దేశ ఆర్థిక రాజధానిలో. దేశంలోని అతిపెద్ద కంటైనర్ పోర్ట్ అంటే అది సూపర్లేటివ్. ముంద్రా పోర్ట్ గుజరాత్లో ఉంది, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ అది. ఇక కాన్లా పోర్ట్ అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ పోర్టుల్లో ఒకటి ఇది. ఇక చైనాతో వాణిజ్య సంబంధాలు, చైనా నుండి దిగుమతి చేసే వస్తువులు, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆట వస్తువులు, టపాసులు మొదలైనవి మన భారతదేశానికి సంబంధించి. భారత్లో బాణసంచా తయారీకి ప్రత్యేకమైన ప్రాంతం అంటే శివకాశి, తమిళనాడు చూస్తాము, గుర్తుపెట్టుకోండి. బాలకార్మిక వ్యవస్థ అప్పుడు కూడా మనం ఎక్కువగా శివకాశి గురించి వింటాము. శివకాశి తమిళనాడు, భారతదేశంలో బాణసంచా రాజధానిగా చూస్తాము. ఇక ప్రపంచ కస్టమ్స్ దినోత్సవం, కస్టమ్స్కి సంబంధించి కదా రెవెన్యూ అంతా కూడా. మరి ఏ రోజున జరుపుకుంటామంటే ఏటా జనవరి 26న వరల్డ్ కస్టమ్స్ డేగా జరుపుకుంటాము. ఒక టాపిక్ని మనం చూస్తున్నామంటే ఆ టాపిక్కి సంబంధించి ఇక కంప్లీట్ అయిపోవాలి అక్కడే. కరెంట్ అఫైర్స్ ద్వారానే స్టాటిక్ సబ్జెక్ట్లోని అంశాలు ట్రిగర్ అవుతాయి. వార్తలో నిలిచిన అంశాన్ని స్టాటిక్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకే క్వశ్చన్ పేపర్ డైనమిక్గా ఉంటుంది. మనం కూడా చూడండి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీరు ప్రతిరోజు చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% కవర్ అవడంతో పాటు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే మనకు వార్తాపత్రికల్లో కనిపించే సమాచారాన్ని కరెంట్ అఫైర్స్గా మనం డీల్ చేస్తున్నాం. అంటే కరెంట్ అఫైర్స్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ, దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ చేస్తూ, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేస్తూ మీకు ఇస్తున్నాను. దీని ద్వారా కరెంట్ అఫైర్స్లో 100% ఎట్ ద సేమ్ టైం జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇక మీరు క్లాస్ విన్న తర్వాత, ప్రతిరోజు క్లాస్ విన్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న ప్రతి పదానికి సంబంధించి మీకు పీడిఎఫ్ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఉంటుంది, మన యాప్లో అందుబాటులో ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో కనబడుతుంది, టైప్ చేయండి. లేదంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. సో లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇక సెకండ్ వచ్చేసి సంచార్ మిత్ర అనే ఒక పథకం యువత కోసం ఉద్దేశించబడింది. ఇటువంటి ఇనిషియేటివ్స్, వార్తలు నిలిచిన పథకాల గురించి, న్యూ ఇనిషియేటివ్స్ గురించి, పాలసీస్కి సంబంధించి, పోర్టల్స్కి సంబంధించి ఎగ్జామినేషన్లో ప్రత్యేకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎవరు ప్రారంభించారు, ఆ ప్రారంభం యొక్క పేరేంటి, ఉద్దేశం ఏంటి, 3 లైన్లలో గుర్తుపెట్టుకునే ప్రయత్నము. సో సంచార్ మిత్ర అనే ఒక పథకం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. మరి యువతను డిజిటల్ అంబాసిడర్లుగా మార్చడం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. సంచార్ మిత్ర కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ భారతదేశ వ్యాప్తంగా సంచార్ మిత్ర అనే ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం యువత, ప్రధానంగా విద్యార్థులను డిజిటల్ అంబాసిడర్లుగా మార్చడము, ప్రజలు మరియు టెలికాం సంస్థల మధ్య కమ్యూనికేషన్ అంతరాన్ని తగ్గించడము, డిజిటల్ అవగాహన, టెలికాం సేవలపై అవగాహన పెంచడం అనేది దీని యొక్క ఉద్దేశము. సంచార్ మిత్ర ముఖ్య లక్ష్యాలు ఏంటంటే యువత భాగస్వామ్యం, విద్యార్థి వాలంటీర్లను నియమించి వారి ద్వారా ప్రజలకు డిజిటల్ సేవలను అందించడం. మనందరికీ తెలుసు డిజిటల్ ఇండియా ఇటీవల 10 years సెలబ్రేషన్స్తో మనం చూసాము. డిజిటల్ ఇండియా 2015 భారతదేశం యొక్క డిజిటల్ రెవల్యూషన్ని ప్రపంచమే ఇన్స్పిరేషన్గా తీసుకుంటోంది. డిజిటల్ అంబాసిడర్లు ప్రజలకు డిజిటల్ అవగాహన కల్పించడము, టెలికాం సేవలపై సందేహాలను నివృత్తి చేయడము, అండ్ ప్రజలకు చేరువైన టెలికాం సేవల అందుబాటును మరింత విస్తృతం చేయడం అనేది సంచార్ మిత్ర యొక్క ఉద్దేశము. సో పథకం ప్రయోజనాలు ఏంటంటే యువతలో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడము, దేశంలో డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంచడం అనేది ఉద్దేశము. మరి ఎవరు ప్రారంభించారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కదా. సో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతము ఐటీ అండ్ ఈఎస్ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే రైల్వే శాఖ మంత్రిగా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా తనే మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
మరి భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియాని ఏ సంవత్సరంలో ప్రారంభించిందంటే 2015లో. లక్ష్యం భారత్లో డిజిటల్ పరివర్తన అంటే డిజిటల్ ట్రాన్సిషన్ మరియు డిజిటల్ సేవల అంశం కోసం ఉద్దేశించబడింది. ఎనఫ్. ఇక భారతదేశంలో టెలికాం రంగాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో 2వ అతిపెద్ద టెలికాం మార్కెట్ మన భారతదేశం. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం స్టాటిక్ ఒక ఇంపార్టెంట్ డేని కూడా ఇక్కడ అడిషన్ ఇస్తున్నాను చూడండి. వరల్డ్ కస్టమ్స్ డే ఎప్పుడని ఫస్ట్ టాపిక్లో చూసాము. ఇక్కడ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ప్రతి ఏటా ఏ సంవత్సరం జరుపుకుంటారంటారు? May 17th. మీకు ఒక్క పాయింట్ కూడా ఎగ్జామినేషన్లో మిస్ అవ్వడానికి అవకాశం ఉండకూడదు. 100% మార్క్స్ రావాల్సిందే. ఏ విధంగానైనా కూడా మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక డిజిటల్ లిటరసీ పెంపు కోసం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఏంటంటే భారతదేశంలో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి ప్రకృతి విపత్తులకి సంబంధించి మనం నిన్నటి క్లాస్లో చూసాము. ఇటీవల వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడడం కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు 6 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము విపత్తు సహాయక నిధిని మంజూరు చేయడం జరిగింది అని చెప్పేసి. అండ్ ఇంకొక టాపిక్ నిన్న మనం చూసాము. 20 నదీ పరివాహిక ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్ అని చెప్పేసేసి. సో ప్రస్తుతం వర్షాకాలం మనం చూస్తున్నాం. తీవ్ర విపత్తులు సంభవించే పరిస్థితులను కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక పక్కన పెడితే గడిచిన 6 నెలలు అంటే జనవరి నుండి జూన్ వరకు భారతదేశంలో విపత్తుల వల్ల ప్రభావితమైన వారికి సంబంధించిన గణాంకాలను ఒక అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది. ఒక అంతర్జాతీయ సంస్థ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిజాస్టర్స్ డిస్ప్లేస్ అంటే భారతదేశంలో ప్రకృతి విపత్తుల కారణంగా నిరాశ్రయులైన వివరాలకి సంబంధించి ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వారు IDMC అనే సంస్థ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. ఆ సంస్థ వారు రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ చేశారు అందుకు గణాంకాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో విపత్తుల కారణంగా గడిచిన 6 నెలల్లో 1.6 లక్షలు అంటే 1,60,000 మంది డిస్ప్లేస్ అయిపోయారంట. స్థానభ్రంశం అంటే ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వచ్చారంట. భారతదేశంలో ఒక ప్రాంతంలో విపత్తు వచ్చిందని ఆ కష్టంలో వేరే ప్రాంతానికి వచ్చారంట. న్యాచురల్ డిజాస్టర్స్ కంటిన్యూ టు అప్రూట్ పీపుల్ ఇన్ వెస్ట్ బెంగాల్ వర్స్ట్ అఫెక్టెడ్ డ్యూ టు ఫ్లడ్స్. సో వెస్ట్ బెంగాల్లో ఫ్లడ్స్ కారణంగా ఎక్కువ మంది ప్రభావితం అయ్యారు. సో అబ్జర్వ్ చేయండి 80,000 మంది ప్రభావితం అయ్యారంట. సో ఇటువంటి గణాంకాలు మనకి ఎగ్జామినేషన్లో రావచ్చు. భారతదేశంలో విపత్తుల నిర్వహణకు సంబంధించి ఒక చట్టం ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఆ చట్టం ఆధారంగానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఏర్పడింది. ఆ సంస్థకి ఎక్స్ అఫిషియో చీఫ్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారు విధులు నిర్వర్తిస్తారు. ఇక ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. వారు వెల్లడించిన తాజా నివేదిక ప్రకారము భారత్లో ప్రకృతి విపత్తుల కారణంగా నిరాశ్రయులైన సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిందంట. మొదటి 6 నెలలు 2025లో మొత్తం నిరాశ్రయులు వచ్చేసేసి 1.6 lakh పీపుల్ అంట. అదే గత సంవత్సరం మొత్తం 2024 ఇయర్ మొత్తం కూడా కలిపితే 1.18 lakh పీపుల్. అంటే చూడండి 6 నెలల్లో మనం ఆ నంబర్ని మించిపోయింది. అంటే ప్రమాదం పెరుగుతుంది ఇంకా కూడా. 2024తో పోలిస్తే 2025లో నిరాశ్రయులైన సంఖ్య కేవలం 6 నెలల్లోనే 30% పెరిగింది. ఇక సంవత్సరాల వారీగా చూస్తే మనము 2021 సంవత్సరంలో 22,000 మంది విపత్తుల కారణంగా నిరాశ్రయులయ్యారు, ఉండడానికి కూడా ప్లేస్ లేకుండా. 2022లో 32,000 మందికి చేరింది. ఇక 2024లో 118,000కి చేరింది. ఇక ప్రస్తుతం 2025 6 నెలల్లోనే అది 160,000 దాటిందంట. ఓకేనా? సో 2024లో దేశంలో మొత్తం నమోదైన విపత్తులు 400+ అంట. గత 6 ఏళ్లలో మొత్తం విపత్తులను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ఇంత. వరదలు 55% ప్రభావాన్ని చూపించినాయి, తుఫాన్లు 44%. తుఫాన్ల వల్లనే వరదలు వస్తాయి అనుకోండి. ఓకేనా? ఇక కొండ చర్యలు, భూకంపాలు, కరువు పరిస్థితుల్లో 1%. ప్రధాన కారణాలు భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు, కొండ చర్యలు, భూకంపాలు, కరువు. ఇక 2025 మొదటి 6 నెలల్లో రాష్ట్రాల వారీగా నిరాశ్రయులైన వారి సంఖ్యను అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బెంగాల్లో హైయెస్ట్ 80,000 మంది అంట. నెక్స్ట్ అస్సాము 42,770 పీపుల్. అండ్ నెక్స్ట్ త్రిపుర 21,000 మంది అరౌండ్. గుర్తుపెట్టుకోండి, నంబర్స్ అన్నీ అవసరం లేదు, టాప్ 3 గుర్తుంచుకోండి స్టేట్స్ చాలు. సో విపత్తుల కారణంగా నిరాశ్రయులైన సంఖ్యను గనక పరిశీలిస్తే ఇటీవల ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 మొదటి 6 నెలల్లో అత్యధికంగా ఏ రాష్ట్రంలో నిరాశ్రయులయ్యారంటే వెస్ట్ బెంగాల్లో. ఓకేనా?
ఇక ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అనేది జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అంతర్గతంగా నిర్వాసితులపై అధ్యయనాలు చేస్తారు. అంతర్గతంగా అంటే ఒక దేశంలోనే ఏదో ఒక ప్రమాదపు టంచున ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళేవారు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించి. మరి ప్రకృతి విపత్తుల నిర్వహణకు కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు పనిచేస్తున్నాయి. ఇక స్టాటిక్ అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల తగ్గింపు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 13న జరుపుకుంటాము. భారతదేశంలో వరదలకు అత్యంత ప్రభావిత రాష్ట్రాలు ఏంటంటే అస్సాము, బీహారు, ఒడిషా, వెస్ట్ బెంగాల్, కేరళ. అస్సాం బ్రహ్మపుత్ర వరదలు ఇట్లా. ఓకేనా. ఇక నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, MOEFCC. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి కన్సర్న్డ్గా భూపేంద్ర యాదవ్ గారు విధులు నిర్వర్తించారు. తరచూ వార్తలు నిలిచే మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎవరు మంత్రులుగా విధులు నిర్వర్తిస్తున్నారో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా అడుగుతారు. ఓకేనా. సో వారు రీసెంట్గా 4 రాష్ట్రాల్లో, భారతదేశంలో 4 రాష్ట్రాల్లో 32 రక్షణ ప్రాజెక్టులకు జాతీయ వన్యప్రాణుల మండలి నుండి అనుమతి పొందారట. జాతీయ వన్యప్రాణుల మండలి అనేది ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి మంత్రిత్వ శాఖ పేరు చెప్పాను. ఓకేనా. సో కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఎవరి మంత్రి భూపేంద్ర యాదవ్ గారి నేతృత్వంలోని జాతీయ వన్యప్రాణుల మండలి, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్థాయి సంఘం 4 రాష్ట్రాల్లో 32 రక్షణ ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేసింది. మొత్తం 32 రక్షణ ప్రాజెక్టులకు ఆమోదం అంటే ఈ ప్రాజెక్టులు పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నాయంట ఎన్వైర్మెంటల్గా. ఆ 4 రాష్ట్రాలు లేదా 4లో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి స్టేట్స్ అని చెప్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి లడఖ్లో 24 పైగా ఇచ్చారు వ్యూహాత్మక రోడ్లు, హెలిప్యాడ్లు, సైనిక గృహాల నిర్మాణం కోసం. అరుణాచల్ ప్రదేశ్లో 2 ప్రాజెక్టులకు అనుమతినిచ్చారు, ముఖ్యంగా దిబాంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో సరిహద్దు రహదారుల కోసము. నెక్స్ట్ గుజరాత్లో 2, నారాయణ సరోవర్ వన్యప్రాణుల అభయారణ్యంలో రక్షణ ప్రాజెక్టుల కోసము. సిక్కింలో మిగతా ప్రాజెక్టులు సో వ్యూహాత్మక నిర్మాణాల కోసము. ఇక జాతీయ వన్యప్రాణుల మండలి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. దేశంలోని వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంటుంది ఇది. ఇక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO 1960లో ఏర్పాటైంది. భారత సరిహద్దులో కీలకమైన రహదారుల నిర్మాణం చేపడుతుంది. దిబాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నారాయణ సరోవర్ వన్యప్రాణుల అభయారణ్యం గుజరాత్. ఇక భారతదేశంలో ప్రధాన వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అండ్ ప్రతి సంవత్సరం మార్చి 3న వన్యప్రాణుల దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఇక నెక్స్ట్ కొన్ని సదస్సులు సమావేశాలకి సంబంధించి వార్తలు నిలిచిన సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. రెండిటి గురించి చూద్దాం ఇక్కడ. ఒకటి షెడ్యూల్తో వార్తల్లోకి వచ్చింది నిన్నటి రోజున, ఒకటి ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే వార్తాపత్రికలు కనిపించింది. 2 కూడా షెడ్యూల్సే. ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే ముగిసిన వాటి గురించి, జరిగిన వాటి గురించే కాకుండా జరగబోయే వాటి గురించి కూడా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఉంటే వాటి గురించి కూడా మీకు ఎంతవరకు తెలుసని ఎగ్జామినర్ పరీక్ష పెడతాడు. సో ఇక్కడ అడిగితే 2 సమావేశాలు ఇక్కడే చూద్దాము. ఫస్ట్ వచ్చేసేసి జూలై మంత్, ఈ మంత్లోనే జూలై 15th, 16th, 17th 3 రోజుల పాటు కొలంబో వేదికగా శ్రీలంక ఆతిథ్యంలో 3 రోజుల పాటు ఒక సమావేశము ఎవరు నిర్వహిస్తారంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వారు నిర్వహించే 7th ఏషియా పసిఫిక్ రీజనల్ కమిటీ మీటింగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. 7వ ఎడిషన్ ఏషియా పసిఫిక్ రీజనల్ కమిటీ మీటింగ్ దేనికి సంబంధించి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి జూలై 15, 16, 17 3 రోజుల పాటు శ్రీలంకలో జరగబోతోంది. ఇటువంటి సదస్సులు సమావేశాల గురించి నేర్చుకుంటున్నప్పుడు ఎవరు నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఆ సదస్సు పేరేంటి? 7th ఏషియా పసిఫిక్ రీజనల్ కమిటీ మీటింగ్. మరి ఏ డేట్స్లో నిర్వహిస్తారు? ఎట్ ద సేమ్ టైం థీమ్ ఏంటి? సదస్సులు సమావేశాలకు సంబంధించి థీమ్స్ చదివేటప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ సోలార్ కోఆపరేషన్ అక్రాస్ ఏ రీజన్ ఆఫ్ డైవర్సిటీ అండ్ ఆపర్చునిటీ అనేది ఈ సదస్సు యొక్క థీమ్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక సదస్సు కూడా షెడ్యూల్తో వార్తల్లోకి వచ్చింది. ఆ సదస్సు పేరు ఏంటంటే సెమికాన్ ఇండియా 2025 సెమికాన్ సదస్సు.
జరగబోయేది 4th ఎడిషన్. సో సెమికాన్ ఇండియా 2025. ఈ సదస్సు థీమ్ ఏంటి అంటారు? మన భారతదేశ ఆతిథ్యంలో న్యూఢిల్లీ దేశ రాజధాని వేదిక యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో September 2, 3, 4 3 రోజుల పాటు జరగబోతుంది. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్ హౌస్, సెమీకండక్టర్కి సంబంధించి సెమికాన్ సదస్సు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి నిర్వాహకులు ఎవరు? ISM అండ్ సెమీ అనే సంస్థలు. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే, సో ISM అంటే ఇండియా సెమీకండక్టర్ మిషన్ వారు, నెక్స్ట్ సెమీ అంటే సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ ఇంటర్నేషనల్ వారు. September 2 నుండి September 4 వరకు యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తారు సెమికాన్ ఇండియా 2025. సో గుర్తుపెట్టుకోండి థీమ్. మరి ఉద్దేశం ఏంటి? సెమీకండక్టర్ రంగానికి సంబంధించి మేధావులు, నిపుణులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రస్తుతం ప్రపంచంలో సెమీకండక్టర్స్ విషయంలో మోనోపోలీగా ఉండేది ఒకప్పుడు తైవాన్. మన భారతదేశంలో కూడా సెమీకండక్టర్ మిషన్స్ ద్వారా చాలా అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాము. సో మైక్రో ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ రంగంలో భారత్ సామర్థ్యాలను ప్రపంచానికి ప్రదర్శించడము, దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయి సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పెట్టుబడిదారులను ఒక చోట చేర్చడం కోసం ఉద్దేశించబడింది. భారతదేశాన్ని సెమీకండక్టర్ రంగంలో పవర్ హౌస్గా నిలపడమే ఈ సమావేశాల యొక్క ఉద్దేశము. థీమ్ బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్ హౌస్, భారత్ను సెమీకండక్టర్ రంగంలో భవిష్యత్ శక్తిగా తీర్చిదిద్దడము. తెలుగులో గుర్తుపెట్టుకోకండి, ఇంగ్లీష్లోనే. ఎందుకంటే సదస్సులు, సమావేశాలకు సంబంధించిన థీమ్స్, డేస్ అండ్ థీమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్ ఇలాంటివి ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ తెలుగులో మీనింగ్ ఇచ్చాను అంతే. ఓకేనా? సో ఎవరు నిర్వహిస్తారు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. భారత్లో సెమీకండక్టర్ రంగం ప్రాధాన్యత. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో కీలక రంగము. కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్ల రూపాయలతో సెమీకండక్టర్ ప్రోత్సాహక ప్యాకేజీని 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రస్తుత మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఇక సెమీకండక్టర్లో ప్రపంచంలో టాప్గా తైవాన్, నెక్స్ట్ సౌత్ కొరియా, అమెరికా, జపాన్ ఉన్నాయి. రైట్. ఇక ప్రపంచ సెమీకండక్టర్ దినోత్సవాన్ని ఏటా జూలై 28న నిర్వహించడం జరుగుతుంది, July 28. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, IITs తరచూ ఎందుకు వార్తల్లోకి వస్తున్నాయి అంటే వాటికి సంబంధించిన ఇనిషియేటివ్స్, ఇన్నోవేషన్స్. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి 2020 సంవత్సరం నుండి IITs ఎక్కువ మొత్తంలో అద్భుతమైన పురోగతి సాధించినాయి. అందుకే పోటీ పరీక్షల్లో కూడా పోటాపోటీగా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి పరిమితమైన IITలు విశ్వవ్యాప్తం కూడా అవుతున్నాయి. మనం లాస్ట్ 2 days బ్యాక్ IIT ఖరగ్పూర్ వారు క్యాంపస్ మదర్స్ అని ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించారని, IIT గౌహతి ఇటీవల జ్ఞానధార అనే ఒక ప్రాజెక్ట్ అని చాలా అంశాలు చూసాము. ఇక్కడ ఒక IIT రీజనల్గా ఇంపార్టెన్స్తో వార్తల్లోకి వచ్చింది. IIT మద్రాసు మన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలో శిక్షణ ఇవ్వబోతోంది. దానికి సంబంధించి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. IIT మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పోటీ పరీక్షలు అడుగుతారు. అదే ఏపీకి సంబంధించి అయితే IIT మద్రాస్ క్వాంటమ్ డిక్లరేషన్ సంబంధించి క్వాంటమ్ శిక్షణ విషయంలో ఏపీకి సహాయం అందించబోతుంది. ఇటువంటివి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు IIT మద్రాసు ఆధునిక సాంకేతికత, సామాజిక శాస్త్రాల్లో శిక్షణని ఇవ్వనుందంట. కార్యక్రమం పేరు వచ్చేసి స్కూల్ కనెక్ట్. పాల్గొన్న సంస్థలు IIT మద్రాసు అండ్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వారు. వీరి మధ్య ఒప్పందము. సో 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి 8 వారాల పాటు ప్రత్యేకంగా శిక్షణను అందిస్తారంట. అందులో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, బయాలజికల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఇటువంటి వాటి విషయంలో శిక్షణను ఇస్తారంట. సో IIT మద్రాస్ 1959లో ఏర్పాటైంది. సో ప్రధాన క్యాంపస్ వచ్చేసి చెన్నై, తమిళనాడు. రాజన్న సిరిసిల్ల టెక్స్టైల్కి ఫేమస్. సో భారతదేశంలో డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి ఇప్పటికంటే స్వయం పోర్టల్ ఒకటి, దీక్షా పోర్టల్ ఒకటి, PM ఈ-విద్య. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి టీబీ నివారణ కోసము ప్రత్యేక కార్యక్రమాలు భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తోంది. నిక్షి అనే ప్రోగ్రాం కానివ్వండి, ట్యూబర్క్లోసిస్ సంబంధించి ఇటువంటివి.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీబీ గణాంకాలను కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక టాపిక్ తరచూ వార్తాపత్రికలు కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తమిళనాడులో కూడా టీబీ నివారణ కోసం ఇప్పటికే తమిళనాడు 2022 సంవత్సరం నుండి టీఎన్ కెట్ అనే ఒక అంశంతో వార్తల్లోకి వస్తుంది. టీఎన్ కెట్ టీబీకి సంబంధించింది. స్థానికంగా ఆ కార్యక్రమం పేరు ఏంటంటే కసనోయ్ ఎరప్పిలా తిట్టం అంటే టీబీ డెత్ ఫ్రీ ఇనిషియేటివ్. టీబీ కారణంగా మరణాలను నివారించడానికి టీఎన్ కెట్ అనే ఒక అంశంతో ఏ రాష్ట్రం వార్తల్లోకి వస్తుంది తరచు అంటే తమిళనాడు. నిన్న కూడా మీకు హిందూ పేపర్లో ప్రత్యేక ఆర్టికల్స్ ఇచ్చారు దీనిపైన, అందుకే. అండ్ ఇక్కడ భారతదేశంలో టీబీ నివారణ బలోపేతమైందంట. సో గణాంకాలు, అధికారిక గణాంకాలు, క్షయవ్యాధి మరణాలపై తాజా గణాంకాలను అబ్జర్వ్ చేస్తే 2015లో 1,00,000 జనాభాకు 35 మరణాలు ఉంటే అది కాస్త 2025 నాటికి 1,00,000లో 22 మరణాలకు తగ్గించడం జరిగింది. సో ఇక్కడ ఫెటాలిటీ రేట్ని తగ్గించారు, మరణాల రేట్ని తగ్గించారు. అంటే టీబీ కారణంగా 1,00,000 మందికి టీబీ వచ్చింది అనుకోండి, అప్పుడు 2015లో 35 మరణాలు అంట చచ్చిపోయేవాళ్ళు. అది 2025కి 1,00,000 టీబీ కేసెస్ ఉంటే అందులో 22 సంఖ్యకి తీసుకొచ్చారు. అంటే టీబీ మరణాలు తగ్గిస్తున్నారు. అంటే మన ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఈ స్థాయిని మరింత తగ్గించడం అనేది ప్రధాన సవాల్గా మారింది. దృష్టి కేంద్రీకరించాలి ప్రభుత్వాలు. ఇక ప్రాంతీయ మరణాల శాతాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే వివిధ రాష్ట్రాల్లో టీబీ మరణాల రేటు 5% నుండి 10% వరకు ఉంది. ఔషధ నిరోధక డ్రగ్ రెసిస్టెంట్ టీబీ క్షయవ్యాధికి మరణాల రేటు ఇంకా ఎక్కువగా ఉందంట. ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ఎండ్ టీబీ లక్ష్యం మన భారత ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఎండ్ టీబీ 2030 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ ప్రకారము ప్రత్యేకంగా మరణాల రేటుని మరింత తగ్గించాలని చెప్పేసేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాలకు అనుగుణంగా మరణాల రేటును తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశము. భారత ప్రభుత్వం చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు టీబీకి సంబంధించి నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం. టీబీని నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ స్థాయి కార్యక్రమము. ఓకేనా. సో ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి ట్యూబర్క్యులోసిస్ ఏదైనా వ్యాధి గురించి మనం డిస్కస్ చేస్తే ఆ వ్యాధి కారకం ఏంటో చూడాలి. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ప్రతి సంవత్సరం వరల్డ్ టీబీ డేగా మార్చ్ 24ని మనం చూస్తాము. సో 2025 వరల్డ్ టీబీ డే థీమ్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో WHO టీబీకి సంబంధించి గైడ్లైన్స్ జారీ చేస్తుంది. WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం WHO చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. WHO డైరెక్టర్ టెడ్రస్ అదనము ఇథియోపియా దేశానికి చెందినవారు. 1948లో ఏర్పాటైంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ UNO ప్రవేశపెట్టిన 17 లక్ష్యాలు 2015 నుండి 2030 వరకు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఓకేనా. సో అందులో గోల్ 3 అనేది మీరు లింక్ చేసుకోవచ్చు, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో ఎటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు లేకుండా ఉండడం. రైట్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్, ఇక్కడ టెక్నాలజీ సంబంధించి. సో ఇక్కడ ఇండికేటివ్గా చూసుకోండి సరిపోతుంది. సో మైక్రోసాఫ్ట్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఏ సిస్టమ్ను ఒకటి తీసుకురావడం జరిగింది. ప్రోటీన్ కదలికలను డీకోడ్ చేయడానికి సహాయపడుతుందంట, ప్రోటీన్ కదలికలను. సో కొత్త ఏఐ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన వారి పేరు ఏంటంటే బయోమాలిక్యులర్ ఎమ్యులేటర్ 1, BioEMU1 అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? మైక్రోసాఫ్ట్ టెక్ దిగ్గజం. ఉద్దేశం ఏంటి? ప్రోటీన్ కదలికలను డీకోడ్ చేయడం కోసం ఉద్దేశించబడింది. ఇక ప్రధాన ప్రయోజనాలు: ప్రోటీన్ కదలికలను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది, మందుల రూపకల్పన లేదా డ్రగ్స్ రూపకల్పన కనుగొనడంలో వేగాన్ని పెంచుతుంది, గంటకు వేలాది ప్రోటీన్ స్ట్రక్చర్లు ఒకే జీపీయూపై ఉత్పత్తి చేయగల సామర్థ్యం అంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ప్రోటీన్స్ మన శరీరంలో కండరాల నిర్మాణంలో కానివ్వండి, వ్యాధుల నుంచి రక్షణ వంటి వాటిలో కానివ్వండి కీలకము. ప్రోటీన్ సోర్సెస్ అంటే మీట్, మటన్ లాంటివి అండ్ పప్పులు. ఓకేనా. సో మైక్రోసాఫ్ట్ 1975లో ఏర్పడింది. బిల్ గేట్స్, పాల్ అలెన్ వారు ఫౌండర్స్. ప్రస్తుతం సత్య నాదెల్ల గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు అనే చిన్న భాగాల ద్వారా నిర్మితం అవుతాయి. మొత్తం 20 రకాల అమైనో యాసిడ్స్ మన శరీరంలో ఉంటాయి. ప్రోటీన్లు నిర్మాణ రోగ నిరోధకత, ఎంజైమ్స్, హార్మోన్స్ ఉత్పత్తిలో కీలకం అంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి భారత మత్స్యరంగానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ స్టాట్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి.
భారతదేశంలో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ వాల్యూ విట్నెస్డ్ ఏ క్వాంటమ్ జంప్. మన భారతదేశం నుండి మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు అనేవి అద్భుతమైన పురోగతిలో ఉన్నాయంట. ఏ దేశానికైనా కావాల్సింది ఎగుమతులు పెరగాలి, దిగుమతులు తగ్గించుకోవాలి. అందులోనూ ఇండియా ఇస్ పెనిన్సులా, మన భారతదేశం అనేది ద్వీపకల్పం, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. 9 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా కోస్టల్ స్టేట్స్, సీ ఫుడ్లు ఫేమస్. మరియు మత్స్య ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశము కీలక పాత్ర పోషిస్తుందని కొన్ని గణాంకాలు, భారత ప్రభుత్వ గణాంకాలు. మొత్తం చేపల ఉత్పత్తి 2023లో 195 లక్షల టన్నులు అంట. అప్పుడు 2013-14లో 90.79 లక్షల టన్నుల నుండి రెట్టింపు పెరుగుదల ఉంది భారతదేశంలో చేపల ఉత్పత్తి. గుర్తుపెట్టుకోండి. ఇక లోతట్టు ఆక్వాకల్చర్ ఉత్పత్తి, ఇన్లాండ్ అండ్ ఆక్వాకల్చర్ విషయానికి వస్తే 2014 నుండి 24 మధ్య 77.71 లక్షల టన్నులు పెరిగిందంట. 2004 మరియు 2014 మధ్య కేవలం 26.78 లక్షల టన్నులు పెరిగింది. అంటే ప్రస్తుత భారత ప్రభుత్వ పరిధిలో చాలా మంచి ఇనిషియేటివ్స్ వల్ల ఇవన్నీ కూడా పురోగతి సాధిస్తున్నాం. ఇక నెక్స్ట్ సముద్ర మత్స్య ఉత్పత్తి, మెరైన్ ఫిష్ ప్రొడక్షన్లో 2004 నుండి 2014 అంటే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 5.02 లక్షల టన్నులు. అదే మరి 2014 నుండి 2024 వరకు అంటే బీజేపీ గవర్నమెంట్ పాలనలో 10.52 లక్షల టన్నులు, అంటే రెట్టింపు సాధించినాం. సముద్రాహార ఎగుమతులు, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఎలా ఉంది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.8 లక్షల మెట్రిక్ టన్స్, విలువ 60,524 కోట్ల రూపాయలు. 2003-4 ఆర్థిక సంవత్సరంలో కేవలం 610 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇప్పుడు ఎంత భారీ ఉత్పత్తి మనం చూడండి. ఇక బడ్జెట్ కేటాయింపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో మత్స్యరంగం కోసము ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు 2,703.67 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇప్పటివరకు అత్యధిక మత్స్యరంగానికి సంబంధించి. ఇక మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంది భారత ప్రభుత్వము. మరియు భారతదేశంలో మత్స్యరంగాన్ని మరింత ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-25 మధ్య మొత్తం 20,050 కోట్ల రూపాయల కేటాయింపు ఈ కార్యక్రమం కోసము. ఇక మత్స్య ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. మొత్తం ఇది 7,522 కోట్ల రూపాయలు. ఇప్పటికే అందులో 136 ప్రాజెక్టులకు 5,801 కోట్ల రూపాయల అనుమతిని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు ఎన్ని ఉన్నాయి, అందుకు ఎంత ఖర్చు పెడుతున్నారు, అండ్ ఆర్టిఫిషియల్ రీఫ్స్ కోసము. మరియు భారత మత్స్యరంగం ప్రపంచంలో 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారత్ గుర్తింపు పొందింది. చేపల ఉత్పత్తి విషయంలో ప్రపంచంలో చైనా టాప్. ఇక బ్లూ రెవల్యూషన్ చేపలకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక భారతదేశంలో మత్స్య ఉత్పత్తిలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, తమిళనాడు, కేరళ ఇవన్నీ కూడా కోస్టల్ స్టేట్సే. రైట్? ఎంపెడా మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. మత్స్యరంగానికి సంబంధించి ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో ప్రోత్సహిస్తుంది. ఓకేనా? అండ్ ప్రధాన కార్యాలయం కొచ్చి. ఈ ఎంపెడా సంస్థ ఏ మంత్రిత్వ శాఖ, ఎక్కడ హెడ్ క్వార్టర్ చూడండి. ఇక ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 21న, ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 8న జరుపుకుంటాము. నెక్స్ట్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఏఐ విప్లవాన్ని చూడొచ్చు. గూగుల్ AMED API, అమెడ్ API వ్యవసాయ రంగానికి ఏఐ అధికారిత డిజిటల్ మద్దతు కోసము. సో ఈ AMED API అంటే అగ్రికల్చరల్ మానిటరింగ్ ఈవెంట్ డిటెక్షన్ ఎవరికి సంబంధించింది? గూగుల్కి సంబంధించింది. ఉద్దేశం సో వ్యవసాయ పర్యవేక్షణ ఈవెంట్ గుర్తింపు కోసం రూపొందించిన ఓపెన్ సోర్స్ ఏఐ ఆధారిత వ్యవసాయ టూల్ అంటే ఇది. గూగుల్ డీప్ మైండ్, గూగుల్ పార్ట్నర్షిప్స్ ఇన్నోవేషన్ టీమ్, IIT ఖరగ్పూర్ అండ్ టెరాస్టాక్ సహకారంతో అభివృద్ధి చేశారు. వ్యవసాయ భూమి స్థాయిలో పంటల వివరాలను అందించేందుకు ఉద్దేశించబడింది. పంటల చరిత్ర, గతంలో భూమి వినియోగంపై డేటాను ఇది అందిస్తూ ఉంటుంది IIT ఖరగ్పూర్ సహకారంతో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏ సంస్థ అంటే గూగుల్. సో భారత వ్యవసాయ రంగాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే జీడిపిలో వ్యవసాయ రంగం వాటా సుమారు 20%, జనాభాలో 20% కంటే ఎక్కువ మంది జీవనాధారము వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఓకేనా? 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి దాదాపు 1.40 lakh crores రూపీస్ని కేటాయించారు. ఓకేనా? ఇక ప్రధాన వ్యవసాయ ఆధారిత ఏఐ కార్యక్రమాలు భారత ప్రభుత్వ అగ్రిస్టాక్, డిజిటల్ వ్యవసాయము అండ్ ప్రెసిసివ్ ఫార్మింగ్ లాంటి కార్యక్రమాలు అండ్ ఈనామ్ లాంటి అంశాలు, డిజిటల్ మార్కెట్ సంబంధించి ఇటీవల 7 అంశాలు చేర్చారు. 2030కి చేరింది. అవన్నీ చూడండి. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఏపీకి సంబంధించి అభ్యర్థులు గమనించగలరు.
వార్తల్లో ఏపీ టాపిక్స్ ఉన్న, తెలంగాణ టాపిక్స్ ఉన్న, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు మన క్లాసెస్ని చూస్తున్నారు. రెండు రాష్ట్రాల అభ్యర్థుల కోసం నేను క్లాసెస్ అందిస్తున్నాను. ఒకరోజు తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ ఉండొచ్చు న్యూస్లో, వాటిని డిస్కస్ చేస్తాను. ఒకరోజు ఏపీ రిలేటెడ్ టాపిక్స్ ఉండొచ్చు, వాటిని డిస్కస్ చేస్తాను. ఒకరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు, వాటిని డిస్కస్ చేస్తాను. ఒక్కొక్క రోజు రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా న్యూస్ పేపర్స్లో ఉండకపోవచ్చు. అబ్జర్వ్ చేయండి. రెండు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం మనకు రోజు ఇస్తాను. సో రాజధాని అమరావతి అభివృద్ధి కోసము NABFID ఒక నేషనల్ బ్యాంక్ ఆర్థిక సలహాదారుగా నియమితులైందట. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఇటీవల పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జూన్ 2 రోజున మన ఏపీకి రావడం జరిగింది. పునర్నిర్మాణ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. మరి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో సలహాదారుగా ఏ జాతీయ బ్యాంకు ఇటీవల వార్తల్లోకి వచ్చింది అని అడుగుతారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సౌకర్యాలు. మనకు కావాల్సింది ఇప్పుడు రాజధానికి మౌలిక సౌకర్యాలు కదా, అందుకు సంబంధించి ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి జాతీయ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంకు ఆర్థిక సలహాదారుగా నియమితులవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కీలక అంశంతో వార్తల్లోకి వచ్చింది. CRDA ఒప్పందం కూడా చేసుకుంది. ఓకేనా. CRDA రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఓకేనా. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నట్టు, రైట్. డైరెక్ట్ గుర్తుంచుకోండి. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ 2021 సంవత్సరంలో ఏర్పాటైంది. భారతదేశం మౌలిక వసతుల అభివృద్ధికి దీర్ఘకాలిక ఆర్థిక సాయం ఇవ్వడానికి. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఒక అంశము, ప్రసార భారతి మరియు ఇటీవల హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందము. ప్రసార భారతి HAI మధ్య కుదిరిన ఒప్పందము భారతదేశంలో హ్యాండ్బాల్ క్రీడని మరింత ప్రోత్సహించేందుకు, వారికి సంబంధించిన కార్యక్రమాలను వీళ్ళు టెలికాస్ట్ చేయడానికి, లైవ్ మ్యాచెస్ చూపించడానికి ఉద్దేశించబడింది. ప్రసార భారతి పార్ట్నర్స్ విత్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫర్ 3 years. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అడుగుతారు. ఉదాహరణకు భారతదేశంలో హాకీ జట్టుకి, జాతీయ హాకీ జట్టుకు స్పాన్సర్గా ఏ రాష్ట్రం ఉంది అంటారు అఫీషియల్గా? ఒడిషా. ఇలాంటివి చూడాలి మనము. ఇక్కడ ప్రసార భారతి అంటే టీవీ కార్యక్రమాలకు సంబంధించి. ప్రసార భారతి మరియు హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మధ్య జాతీయ అంతర్జాతీయ హ్యాండ్బాల్ క్రీడా పోటీల ప్రసారానికి 3 సంవత్సరాల అవగాహన ఒప్పందం కుదిరిందంట. ఒప్పంద వ్యవధి 3 సంవత్సరాలు ఉంటుంది, అంటే 2025 నుండి నెక్స్ట్ 3 years. జాతీయ అంతర్జాతీయ హ్యాండ్బాల్ పోటీలను వీళ్ళు చూపిస్తారు టీవీలో టెలికాస్ట్. మనకు ప్రసార భారతికి సంబంధించి ఏమేమి ఛానల్స్ ఉంటాయి? DD స్పోర్ట్స్, వేవ్స్ OTT ప్లాట్ఫామ్, ఇతర ప్రసార భారతి డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఉద్దేశం దేశవ్యాప్తంగా హ్యాండ్బాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించడం అనేది ఉద్దేశము. ఒప్పందం పైన సంతకాలు చేసిన వాళ్ళు ప్రసార భారతి CEO అండ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ప్రసార భారతి భారత ప్రభుత్వ అధికార ప్రసార సంస్థ 1997లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా ప్రస్తుతం గౌరవ్ ద్వివేది గారు చీఫ్గా ఉన్నారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1972లో ఏర్పాటైంది. భారతదేశంలో హ్యాండ్బాల్ క్రీడకి సంబంధించి నిర్వహణ, నియంత్రణ చేసే సంస్థ. హ్యాండ్బాల్ క్రీడ జట్టు క్రీడ, అది ప్రతి జట్టులో 7 ఉంటారు. కొన్ని అడుగుతారు ఇటువంటివి చూడండి, రైట్. ప్రపంచ హ్యాండ్బాల్ దినోత్సవాన్ని జూన్ 23 రోజున జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా. అలా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం కూడా అదే రోజు, రైట్. ఇక ఒక అంతర్జాతీయ క్రీడలకి సంబంధించి ఒక టోర్నమెంట్కి సంబంధించిన షెడ్యూల్, అధికారికంగా ఏదైనా షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది అంటే మనకు పోటీ పరీక్షలు అడుగుతారు. ఇక్కడ షూటింగ్ స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ కప్ ISSF వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇండియా హోస్ట్ చేయబోతోంది 2027లో ISSF వరల్డ్ కప్ని. ఎట్ ద సేమ్ టైం ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్నేమో 2028లో. భారత్ షూటింగ్ అంటే మనకు మను భాకర్ గుర్తొస్తారు. రీసెంట్గా మనం చూసాము తను సాధించిన పథకాలు ఒలింపిక్స్లో 2. భారతదేశం 2027లో ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ 2027 ప్రపంచ కప్ని, ఎట్ ద సేమ్ టైం వాళ్ళే నిర్వహించే 2028 వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ టోర్నీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రకటించిన సంస్థ ఎవరంటే అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. మరి భారతదేశానికి సంబంధించి కీలకమైన సంస్థ ఏదంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక ISSF ప్రధాన కార్యాలయం మ్యూనిచ్, జర్మనీ.
1907 సంవత్సరంలో ఏర్పాటైంది ఈ సంస్థ. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1951లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా. భారతదేశంలో ప్రముఖ షూటర్లను కనుక మనం పరిశీలించామనుకోండి, అభినవ్ బింద్రా గారు ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత బంగారు పథకాన్ని అందించారు 2008లో. మను బాకర్, సౌరవ్ చౌదరి, రాహి సర్నోబత్, మను బాకర్ వీరందరూ కూడా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్కు గతంలో ఆతిథ్యం భారతదేశానికి సంబంధించి మనం చూస్తే 2017, 19, 21. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అక్కడ మీకు మ్యాక్సిమం కాన్సెప్ట్ ఇస్తాను. ఎక్కడైతే జస్ట్ ఈ స్క్రిప్ట్ మనకి ఏదైతే సింగిల్ లైన్లో మనం చూస్తే ఎన్ఎఫ్ అనిపిస్తుందో ఆ డైరెక్ట్ చూస్తే అర్థమైపోతుంది. ఓకేనా. సో టైం గురించి కన్సిడర్ చేయకండి. చాలామంది చాలా లెంత్ అవుతుంది, 1 అవర్ అవుతుంది, 1 అవర్ దాటుతుంది, 50 మినిట్స్ అవుతుంది, టైం రెడ్యూస్ చేయండి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. బట్ ఒకటి, టైం గురించి చూడకండి. నా వరకు నేను ఎంతవరకు సమాచారం మీకు ఇవ్వగలుగుతానో అంతవరకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా. మీరు రోజు చూడండి, టైం కన్సిడర్ చేయకండి. గంటైనా చూడండి, గంటన్నరైనా చూడండి, 50 నిమిషాలైనా చూడండి. సో ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో బెనిఫిట్ అవుతుంది. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరెస్ట్ శిఖరంపై లడఖ్ యువతి అబిదా అఫ్రిన్ రీసెంట్గా చరిత్ర సృష్టించింది. మనం లడఖ్కి సంబంధించిన యువతి అబిదా అఫ్రిన్, లడఖ్ ప్రాంతానికి చెందిన యువతి అబిదా అఫ్రిన్ 21 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యున్నతమైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. మౌంట్ ఎవరెస్ట్ బాలురు బాలికల సాహసయాత్ర 2025ని విజయవంతంగా పూర్తి చేసిందంట. లడఖ్ ప్రాంతం నుంచి ఎవరెస్ట్ని అధిరోహించిన మొదటి యువతిగా గుర్తింపు పొందింది. సూపర్లేటివ్ కాబట్టి ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎవరెస్ట్ యాత్ర ఎంపికకు సంబంధించి ఇక మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యున్నత పీక్, హయ్యెస్ట్ పీక్ ఇన్ ఏషియాకు కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం 8850 మీటర్స్గా ఉంది. కొత్త మెజర్మెంట్స్ మనం చూస్తే నేపాల్, చైనాకి సంబంధించి టిబెట్ సరిహద్దులో ఉంది. ఓకేనా. ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి భారత మహిళ ఎవరు అంటే బచేంద్రి పాల్ 1984. ఇక్కడ మహిళ గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ మహిళని మీకు ఎక్స్ట్రా పాయింట్గా ఇచ్చాను. మీకు అడగవచ్చు, జీకే పాయింట్స్లో అడుగుతారు. రైట్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కురాలు భారత్ నుంచి ఎవరంటే మలవత్ పూర్ణ, తెలంగాణ. 13 సంవత్సరాల వయసులో 2014లోనే. ఓకేనా. రైట్. సో వరల్డ్ ఎవరెస్ట్ డే ఎవ్రీ ఇయర్ కూడా May 29ని జరుపుకోవడం జరుగుతుంది. 1953లో ఎడ్మండ్ హిలరీ తెంజింగ్ నార్గే శిఖరాన్ని అధిరోహించిన రోజుగా చరిత్రలో. ఇక నెక్స్ట్ టైమ్స్ టాప్ 10 డిజిటల్ క్రియేటర్స్ జాబితాలో భారతదేశం నుండి చోటు పొందడం జరిగింది కొంతమంది. అందులో ముఖ్యమైన వ్యక్తుల గురించి చూద్దాము. సో టైమ్స్ ప్రపంచ ప్రతిష్టాత్మక జాబితా, అందులో భారతదేశం నుండి ప్రజక్తా కోహ్లీ, వీళ్ళు యూట్యూబర్. నెక్స్ట్ ధర్మాన్, మిచెల్ ఖరే, సమీర్ చౌదరి, జే శెట్టి వంటి ప్రముఖులు. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ టాప్ 100 డిజిటల్ క్రియేటర్స్, సో యూట్యూబ్ ద్వారా కానివ్వండి యువత పైన ఇంపాక్ట్ చూపిస్తున్న వారు చోటు పొందడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతీయ యూట్యూబర్ ఏమో ప్రజక్తా కోహ్లీ, తనతో పాటు ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ 4. ఓకేనా. సో ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ మొట్టమొదటిసారిగా విడుదల చేసింది. 15 దేశాలకు చెందిన అత్యంత ప్రభావశీలమైన డిజిటల్ సృష్టికర్తలను ఎంపిక చేయడం జరిగింది. ఇక టైమ్ మ్యాగజైన్ అనేది 1923 స్థాపన, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇటీవల ఆపరేషన్ కలనేమి గురించి మనం డిస్కస్ చేసాం, నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాము. ఆపరేషన్ కలనేమి అనే అంశంతో ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది? ఆ ఆపరేషన్ కలనేమి ప్రాధాన్యత లేదా ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ ఆపరేషన్ ఫైర్ ట్రయల్ మరియు ఆపరేషన్ శివ, 2 ఆపరేషన్స్ గురించి చూసాము. సంచార్ మిత్ర అనే ఒక ఇనిషియేటివ్ గురించి చూసాము, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. భారతదేశంలో ప్రకృతి విపత్తులు, నిరాశ్రయుల వివరాల గురించి చూసాము, అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదిక. 4 రాష్ట్రాల్లో 32 రక్షణ ప్రాజెక్టులకు జాతీయ వన్యప్రాణుల మండలి అనుమతి అనేది దక్కింది. సెమికాన్ ఇండియా సదస్సు షెడ్యూలు మరియు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఏషియా పసిఫిక్ రీజనల్ కమిటీ మీటింగ్ షెడ్యూలు. సిరిసిల్ల విద్యార్థులకు ఐఐటి మద్రాస్ ఆధునిక టెక్నాలజీ శిక్షణ అనే అంశము. భారతదేశంలో క్షయ నివారణ కోసము బలోపేతము మరియు తమిళనాడు సంబంధించి TN KET అనే ఒక ఇనిషియేటివ్. మైక్రోసాఫ్ట్ కొత్త AI సిస్టము
ప్రోటీన్ కదలికలు డీకోడ్ చేయడానికి ఉపయుక్తంగా ఉండే BioEMU-1. భారత మత్స్య రంగంకి సంబంధించి ముఖ్య గణాంకాలను చూసాము. అండ్ గూగుల్ AMED API వ్యవసాయ రంగానికి AI ఆధారిత డిజిటల్ మద్దతు. రాజధాని అమరావతి అభివృద్ధికి ఒక జాతీయ బ్యాంకు సలహాదారుగా. ప్రసార భారతి హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందము. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించే వరల్డ్ కప్ 2027, 2028లో భారత ఆతిథ్యంలో షెడ్యూల్. ఎవరెస్ట్ శిఖరంపై మొట్టమొదటి లడఖ్ యువతి అబిదా ఆఫ్రిన్. టైమ్స్ టాప్ 10 డిజిటల్ క్రియేటర్స్ జాబితా విడుదలైంది. అందులో భారతీయురాలు మరియు భారతీయ మూలాలున్న వ్యక్తులు ఎవరు? ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల ఆపరేషన్ కలనేమి అనే అంశంతో ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది? ఉద్దేశం ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. మీకు నేను ఇచ్చే రేపటి సమాచారంతో లింక్ చేస్తూనే చెప్తాను, లేదా రేపు అడిషన్గా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.